హాయ్ అండి. ఈరోజు వీడియోలో పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ని కట్ చేసి పెట్టుకోవాలండి. పఫ్ హ్యాండ్ కోసం నార్మల్గా హ్యాండ్ ఎలాగైతే కట్ చేస్తామో అదే మెథడ్, కానీ హైట్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా హ్యాండ్ అంతా కూడా మార్కింగ్ వేసిన తర్వాత పైన ఒక 2 ఇంచెస్, 2.5 ఇంచెస్, 3 ఇంచెస్ అలా మీకు పఫ్ని బట్టి మార్కింగ్ వేసుకోవాలన్నమాట. మీకు కావాలంటే కింద ఎండ్ స్క్రీన్లు ఇస్తానండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి అయితే చూడండి. అయితే కింద నేను ఎంతైతే ఖర్చు పెట్టుకున్నానో అంతకి మార్కింగ్ వేస్తున్నాను. కొత్త వారికి ఈజీగా ఉంటుంది. తిప్పేయాలండి ఇప్పుడు హ్యాండ్ని. ఓకేనా? తిప్పేసుకుంటే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తానన్నమాట. దానికోసం నేను తిప్పుతున్నాను. ముందుగా అయితే స్ట్రైట్గా ఉన్న క్లాత్ని ఇలాగా మధ్యలో ఒక థ్రెడ్ పెట్టేసుకుని సగానికి ఫోల్డ్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. ఇలా స్ట్రైట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందుకనే నేను లైన్ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండటానికి లైన్ పైన ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక దాని మీద ఒకటి ఇలా పెట్టేసుకుని మళ్ళీ మీ చేతి వాళ్ళని బట్టి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఎటైతే చేతి వాళ్ళు ఉంటుందో అటు ఇలా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇలా పెట్టేసుకుని చూడండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా పఫ్ హ్యాండ్స్ అనేది. చూడండి. తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకుంటే మనకి ఇంకా లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా చూడండి ఎలాగైతే కుడుతున్నానో అలాగా. చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో. ఇలా రావాలి. తర్వాత వచ్చేసి మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము. ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్కి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయండి. సైడ్కి కొంచెం జాయింట్లు పడతాయి. ఖచ్చితంగా జాయిన్ చేసుకోవాలి, లేదంటే మనకి ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇక్కడ అంతే. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ కుట్టుకుందాం. ఇక్కడ టక్ ఇస్తున్నాను చూసారా, స్టార్టింగ్, మిడిల్, ఎండింగ్ అనమాట. నేను 2 ఇంచులు మాత్రమే హైట్ తీసుకున్నాను. వీళ్ళు లైట్గా పఫ్ కావాలన్నారు. అందుకని మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఒక 5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు. బాగుంటుంది. 5 ఇంచెస్ వరకు తీసుకున్నా కూడా మంచి పఫ్ అనేది నిలబడుతుంది. ఇప్పుడు నేనైతే 4 పీసెస్ తీసుకున్నానండి. ఎందుకంటే జాయింట్లు పడతాయని చెప్పాను కదా, ఎక్కువే పడతాయి. మొత్తానికి మనకి ఖర్చు అనేది లేదనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి నీట్గా కనిపించడానికి లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ ఇలాగ అడుగు భాగంలో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళటం వల్ల మనకి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మొత్తం కూడా టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా అంతే. ఈ పైన లైనింగ్ క్లాత్ వైపుకి, ఒరిజినల్ క్లాత్ వైపుకి రావాలన్నమాట. మొత్తం కూడా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3 చోట్ల మార్కింగ్ వేసేసుకుంటాం కదా. వేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉండేటట్టు చూడాలి. ఎడ్జెస్ దగ్గర ఇంకెక్కువ తక్కువ రాకూడదు. ఎక్కువ తక్కువ వచ్చిందంటే మనకి నీట్గా ఉండదు. ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి స్టార్టింగ్ నుంచి నా వైపుకు పెట్టుకుంటూ వస్తున్నాను. చిన్న సూది సహాయంతో పెట్టుకోండి. మిడిల్లోకి రాగానే పాదం వైపు పెట్టుకోండి. ఓకేనా? మిడిల్లోకి రాగానే పాదం వైపు పెట్టుకుంటే చిన్న చిన్నగా చాలా బాగుంటాయి ఫ్రిల్స్ అనేవి. ఇది కూడా అంతే సేమ్. రెండోది కూడా అదే మెథడ్లో ఫాలో అవ్వండి. చూసారు ఎంత బాగా వచ్చేసింది. అలా రావాలన్నమాట. సన్నగా చిన్నగా వస్తాయి.
నీట్గా వచ్చేసింది కదా. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకున్నారంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ తోటి పఫ్ హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి.